నమస్కారం పిల్లలు, మరియు తిరిగి స్వాగతం. ఇంతకుముందు మీరు మానవ కన్ను, వాటి లోపాలు మరియు వాటి దిద్దుబాట్ల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వాతావరణ వక్రీభవనం మరియు కాంతి పరిక్షేపణంపై కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ అంశం ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. పట్టకం ద్వారా తెల్లని కాంతి విక్షేపణం, వాతావరణ వక్రీభవనం, నక్షత్రాల మెరుపు, ముందస్తు సూర్యోదయం మరియు ఆలస్యమైన సూర్యాస్తమయం, కాంతి వెదజల్లడం, టిండాల్ ప్రభావం, ఆకాశం నీలం రంగుకు కారణం, సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుని ఎరుపు రంగుకు కారణం. కీలక పదాలు: పట్టకం, విక్షేపణం, తెలుపు కాంతిని రంగులుగా విభజించడం, ఇంద్రధనుస్సు, వాతావరణ వక్రీభవనం, నక్షత్రాల మెరుపు, పరిక్షేపణం, వివిధ దిశల్లో వెళ్లడం, టిండాల్ ప్రభావం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. ఒక కార్యకలాపాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా పట్టకం ద్వారా తెల్లని కాంతి వ్యాప్తిని అర్థం చేసుకుందాం. మందపాటి కార్డ్ బోర్డ్ షీట్ తీసుకుని దాని మధ్యలో చిన్న రంధ్రం చేయండి. చిన్న రంధ్రంపై సూర్యకాంతి పడేలా చేయండి. ఇది తెల్లని కాంతి యొక్క ఇరుకైన పుంజం ఇస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ పట్టకం తీసుకుని చీలిక నుండి వచ్చే కాంతిని దాని ముఖంలో ఒకదానిపై పడేలా అనుమతించండి మరియు దాని నుండి వచ్చే కాంతి సమీపంలోని స్క్రీన్పై కనిపించే వరకు తేలికగా సర్దుబాటు చేయండి. మీరు అందమైన రంగుల బ్యాండ్ని గమనిస్తారు. పట్టకం బహుశా పతన తెల్లని కాంతిని రంగుల బ్యాండ్గా విభజించింది. కాంతిని దాని రంగు భాగాలుగా విభజించడాన్ని విక్షేపణం అంటారు. కనిపించే వివిధ రంగులు ఊదా, ముదురు నీలం, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు. కాంతి యొక్క వివిధ రంగులు పట్టకం గుండా వెళుతున్నప్పుడు పతన కిరణానికి సంబంధించి వివిధ కోణాల ద్వారా వంగి ఉంటాయి. ఎరుపు కాంతి తక్కువగా వంగి ఉంటుంది, అయితే ఊదా ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రతి రంగు యొక్క కిరణాలు వేర్వేరు మార్గాల్లో ఉద్భవించాయి మరియు తద్వారా విభిన్నంగా మారతాయి. సూర్యకాంతి యొక్క వర్ణపటాన్ని పొందేందుకు గ్లాస్ పట్టకంను ఉపయోగించిన మొదటి వ్యక్తి ఐజాక్ న్యూటన్. సూర్యరశ్మికి సమానమైన వర్ణపటాన్ని ఇచ్చే ఏదైనా కాంతిని తరచుగా తెలుపు కాంతిగా సూచిస్తారు. ఇంద్రధనుస్సు అనేది వర్షం తరువాత ఆకాశంలో కనిపించే సహజ వర్ణపటం. ఇది వాతావరణంలో ఉండే చిన్న నీటి బిందువుల ద్వారా సూర్యరశ్మిని వ్యాప్తి చేయడం వల్ల కలుగుతుంది.
ఇంద్రధనుస్సు ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. నీటి బిందువులు చిన్న పట్టకం వలె పనిచేస్తాయి. అవి సూర్యరశ్మిని వక్రీకరిస్తాయి మరియు విక్షేపిస్తాయి. ఆపై దానిని అంతర్గతంగా ప్రతిబింబిస్తాయి మరియు చివరికి అది వర్షపు చినుకు నుండి బయటకు వచ్చినప్పుడు దానిని మళ్లీ వక్రీభవనం చేస్తుంది. కాంతి మరియు అంతర్గత ప్రతిబింబం యొక్క వ్యాప్తి కారణంగా వివిధ రంగులు పరిశీలకుని కంటికి చేరుకుంటాయి. వాతావరణంలోని వివిధ పొరల కారణంగా కాంతి వక్రీభవనాన్ని వాతావరణ వక్రీభవనం అంటారు. అగ్నిపై పైకి లేచే వేడి గాలి యొక్క అల్లకల్లోలమైన ప్రవాహం ద్వారా కనిపించే వస్తువుల యొక్క స్పష్టమైన యాదృచ్ఛిక అలలు లేదా మినుకు మినుకుమనే అస్పష్టంగా మీరు గమనించి ఉండవచ్చు. వాతావరణంలో గాలి పొరలు వేర్వేరు ఆప్టికల్ సాంద్రతలను కలిగి ఉంటాయి. గాలి యొక్క వివిధ పొరలు వేర్వేరు వక్రీభవన సూచనలను కలిగి ఉన్నాయని దీని అర్థం. అగ్నికి కొంచెం పైన ఉన్న గాలి మరింత పైన గాలి కంటే వేడిగా మారుతుంది. వేడిగా ఉండే గాలి దాని పైన ఉన్న చల్లటి గాలి కంటే తేలికైనది. తక్కువ సాంద్రత మరియు చల్లటి గాలి కంటే కొంచెం తక్కువ వక్రీభవన సూచికను కలిగి ఉంటుంది. వక్రీభవన మాధ్యమం గాలి యొక్క భౌతిక పరిస్థితులు స్థిరంగా లేనందున వేడి గాలి ద్వారా కనిపించే వస్తువు యొక్క స్పష్టమైన స్థానం హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఈ వేవ్రింగ్ అనేది వాతావరణ వక్రీభవనం యొక్క ప్రభావం. నక్షత్ర కాంతి యొక్క వాతావరణ వక్రీభవనం కారణంగా నక్షత్రం మెరిసిపోతుంది. స్టార్ లైట్ భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది భూమిని చేరే ముందు నిరంతరం వక్రీభవనానికి లోనవుతుంది. క్రమంగా మారుతున్న వక్రీభవన సూచిక మాధ్యమంలో వాతావరణ వక్రీభవనం సంభవిస్తుంది. వాతావరణం స్టార్ లైట్ను సాధారణం వైపు వంగి ఉంటుంది కాబట్టి నక్షత్రం యొక్క స్పష్టమైన స్థానం దాని వాస్తవ స్థానం నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. హోరిజోన్ దగ్గర చూసినప్పుడు నక్షత్రం దాని వాస్తవ స్థానం కంటే కొంచెం పైన కనిపిస్తుంది. ఇంకా నక్షత్రం యొక్క ఈ స్పష్టమైన స్థానం స్థిరంగా ఉండదు. కానీ భూమి యొక్క వాతావరణం యొక్క భౌతిక పరిస్థితులు స్థిరంగా లేనందున కొద్దిగా మారుతూ ఉంటుంది. నక్షత్రాలు చాలా దూరం కారణంగా చిన్న కాంతి బిందువులుగా కనిపిస్తాయి. నక్షత్రం నుండి వచ్చే కాంతి కిరణాల మార్గం కొద్దిగా మారుతూ వెళుతున్నప్పుడు నక్షత్రం యొక్క స్పష్టమైన స్థానం హెచ్చుతగ్గులకు గురవుతుంది మరియు కళ్లలోకి ప్రవేశించే నక్షత్రాల కాంతి పరిమాణం కొన్నిసార్లు ప్రకాశవంతంగా కనిపిస్తుంది మరియు కొన్ని సమయాల్లో మసకబారుతుంది. దీనిని మెరిసే ప్రభావం అంటారు. సూర్యుడు మనకు వాస్తవ సూర్యోదయానికి 2 నిమిషాల ముందు మరియు వాతావరణ వక్రీభవనం కారణంగా వాస్తవ సూర్యాస్తమయం తరువాత 2 నిమిషాల తరువాత మనకు కనిపిస్తాడు. అసలు సూర్యోదయం అంటే సూర్యుడు క్షితిజ సమాంతరాన్ని దాటడం అని అర్థం. సూర్యోదయానికి ముందు సూర్యుడు హోరిజోన్ క్రింద ఉంటాడు. సూర్యకిరణాలు ఎక్కువ దట్టమైన గాలి నుండి తక్కువ సాంద్రత కలిగిన గాలివైపు వస్తున్నాయి. దీనివలన సూర్యకిరణాలు వక్రీభవనం చెందుతాయి మరియు హారిజోన్ పైకి వచ్చినట్లు కనిపిస్తాయి. మన కళ్ళు సూర్యకిరణాలను సరళరేఖగా చూస్తాయి. సూర్యుడు ఉదయించినట్లు మనకు కనిపిస్తుంది, కానీ నిజానికి ఇంకా ఉదయించలేదు. సూర్యాస్తమయం తరువాత సూర్యుడు హారిజోన్ క్రింద ఉంటాడు.
సూర్యకిరణాలు ఎక్కువ దట్టమైన గాలి నుండి తక్కువ సాంద్రత కలిగిన గాలి వైపు వస్తున్నాయి. దీనివలన సూర్యకిరణాలు వక్రీభవనం చెందుతాయి మరియు హారిజాన్ పైకి వచ్చినట్లు కనిపిస్తాయి. మన కళ్ళను చూస్తే సూర్యుడు ఇంకా అస్తమించలేదని మనకు కనిపిస్తుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుని డిస్క్ స్పష్టంగా చదునుగా మారడం కూడా వాతావరణ వక్రీభవనం వల్లనే. సూర్యకాంతి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణంలో ఉన్న వివిధ వాయువుల పరమాణువులు మరియు అణువులు సాధ్యమైన అన్ని దిశలలో కాంతిని వక్రీభవిస్తాయి. దీనిని కాంతి పరిక్షేపణం అంటారు. అణువు లేదా పరమాణువుపై కాంతి ప్రభావం అణువు లేదా అణువు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. కణం యొక్క పరిమాణం చిన్నగా ఉంటే అది అధిక ఫ్రీక్వెన్సీ లైట్ మరియు వ్యత్యస్తంగా ప్రభావితమవుతుంది. భూమి యొక్క వాతావరణం సూక్ష్మ కణాల యొక్క భిన్నమైన మిశ్రమం. ఈ కణాలలో పొగ, చిన్న నీటి బిందువులు, సస్పెండ్ చేయబడిన ధూళి కణాలు మరియు గాలి యొక్క అణువులు ఉన్నాయి. కాంతి పుంజం అటువంటి సూక్ష్మ కణాలను తాకినప్పుడు పుంజం యొక్క మార్గం కనిపిస్తుంది. ఈ కణాల ద్వారా పరావర్తనం చెందిన తరువాత కాంతి మనకు చేరుతుంది. ఘర్షణ కణాల ద్వారా కాంతిని చెదరగొట్టే దృగ్విషయం టిండాల్ ప్రభావానికి దారితీస్తుంది. ఈ దృగ్విషయం ఒక చిన్న రంధ్రం ద్వారా పొగతో నిండిన గదిలోకి సూర్యకాంతి యొక్క చక్కటి పుంజం ప్రవేశించినప్పుడు కనిపిస్తుంది. అందువలన కాంతి వికీర్ణం కణాలను కనిపించేలా చేస్తుంది. సూర్యరశ్మి దట్టమైన అడవి పందిరి గుండా వెళ్ళినప్పుడు కూడా టిండాల్ ప్రభావాన్ని గమనించవచ్చు. ఇక్కడ పొగమంచులో చిన్న చిన్న నీటి బిందువులు కాంతిని వెదజల్లుతాయి. వాతావరణంలోని గాలి మరియు ఇతర సూక్ష్మ కణాల అణువులు కనిపించే కాంతి తరంగదైర్ఘ్యం కంటే తక్కువగా ఉంటాయి. ఇవి ఎరుపు రంగులో ఎక్కువ తరంగదైర్ఘ్యాల కాంతి కంటే నీలం చివరలో తక్కువ తరంగదైర్ఘ్యాల కాంతిని వెదజల్లడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఎరుపు కాంతి నీలం కాంతి కంటే దాదాపు 1.8 రెట్లు ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. అందువలన సూర్యకాంతి వాతావరణం గుండా వెళుతున్నప్పుడు గాలిలోని సూక్ష్మ కణాలు ఎరుపు కంటే నీలం రంగును మరింత బలంగా వెదజల్లుతాయి. చెల్లాచెదురుగా ఉన్న నీలి కాంతి మన కళ్ళలోకి ప్రవేశిస్తుంది. వాతావరణంలో వివిధ పరిమాణాల ఉచిత అణువులు మరియు పరమాణువులు ఉంటాయి. ఎరుపు కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగిన పరిమాణాన్ని కలిగి ఉన్న అణువులు వాతావరణంలో తక్కువగా ఉంటాయి. అందువల్ల కాంతి యొక్క ఇతర రంగులతో పోల్చినప్పుడు ఎరుపు కాంతి వెదజల్లడం తక్కువగా ఉంటుంది. సూర్యుని నుండి కాంతి మీ కంటికి చేరుకోవడానికి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి మినహా అన్ని రంగులు మరింతగా పరిక్షేపణం చెందుతాయి మరియు అవి మిమ్మల్ని చేరేలోపు అదృశ్యమవుతాయి. రెడ్ లైట్ వెదజల్లడం చాలా చిన్నది కాబట్టి అది మీకు చేరుతుంది. ఫలితంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.